కమలానగర్ దిల్సుఖ్ నగర్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క విగ్రహం వినిపించింది వసంతం రవిశంకర్ రెడ్డి. అలాగనే మరి కాలనీ ప్రెసిడెంట్ మనతోటి మాట్లాడడానికి ఉన్నారు. ప్రస్తుతం మనతోటి సుదర్శన్ రెడ్డి గారు అలాగనే భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేసారు. అశేషమైనటువంటి స్పందన, ఉసికేస్తే రాలరు అని అంటారు చూసినావా. సో ఇక్కడ ప్రతిసారి కూడా అంగరంగ వైభవం కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంటారు. అన్నదాన కార్యక్రమానికి కూడా అలాగే స్పందన ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వారంటే తెలుసు, చెప్పండి సార్. ముందుగా V3 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత ఘనంగా అన్నదాన కార్యక్రమము చాలామంది రావడం, అశేష జనవాహిని అనుకోని పక్షంలో కూడా చాలామంది వచ్చారు. కానీ చాలా అఖండ జనసందోహంతో మనం ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. సంతోషకరము. గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 18th ఇయర్ 18 సంవత్సరాలు ఈ గణనాథుని ప్రదర్శించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరిగాయి. పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేసుకున్నాము. మంచి స్పందన వచ్చింది. కాబట్టి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎల్లుండి గురువారము నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. స్వామివారి నిమజ్జన కార్యక్రమము ఇక్కడ కాలనీలోనే చేసుకుంటాము. ముందుగా వేలం స్వామివారి లడ్డు వేలం వేయడం కూడా జరుగుతుంది. ఈ వేలం పాటలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే మన రవిశంకర్ రెడ్డి గారు వచ్చేసి విగ్రహదాత. ఈ 2025వ సంవత్సరము విగ్రహదాత రవిశంకర్ రెడ్డి గారు. ఆయనకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ వచ్చి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచుంటున్నాం. లాస్ట్ టైం లడ్డు ఎన్ని కేజీలు ఉన్నది, ఎంత పోయింది యాక్షన్? 15 కిలోలు 75,000 75,000 రూపాయలు పోయింది. సుమన్ గుప్తా గారు, సుమన్ నాయక్ గారు తీసుకున్నారు అన్నమాట లాస్ట్ ఇయర్. అవునవును, ఎందుకంటే మేము ప్రకృతిని చాలా ఇష్టపడతాము. ప్రతిసారి మేము మట్టి గణపతిని ఇక్కడ ప్రదర్శిస్తాము. ఈ ఇయర్ కూడా మట్టి గణపతిని ప్రదర్శించడం జరిగింది. దీనికి స్పాన్సర్ మన రవిశంకర్ రెడ్డి గారు. చెప్పండి సార్. ముందుగా V3 ప్రేక్షకులకు మరియు మా కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు. 18వ సంవత్సరం ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి విగ్రహదాత, లాస్ట్ ఇయర్ విగ్రహదాత, ఈసారి విగ్రహదాత మా రవిశంకర్ రెడ్డి కాలనీవాసులు మరియు అందరం కలిసి చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క భక్తిని చాటుకున్నారు. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. దానికి మా కాలనీవాసులు కానీ కమిటీ సభ్యులు కానీ ఎంతో కష్టపడి ఈ యొక్క గణేష నవరాత్రి ఉత్సవాలను పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర వినాయకుని లాస్ట్ ఇయర్ కూడా లేదు నా సోదాగా, లాస్ట్ ఇయర్ కూడా నా సోదాగా బాగా. రాబోయే రోజుల్లో కూడా మంచి చేయాలని ఉంది కంపల్సరీ. అంతకన్నా థ్యాంక్ యూ వెరీ సో మచ్. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా ఈ యొక్క నవరాత్రులను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి ఆ యొక్క భగవంతుని ఆజ్ఞ ఉంటే ఇంకా ఎల్లప్పుడూ ఇలాగే ముందుకు పోవాలని, ఇలాగే మట్టి గణపతిని మేము పూజించుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. సో ఇలాంటి మరి ఈ యొక్క కమలానగర్ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క మట్టి గణపతిని మేము ఎవ్రీ ఇయర్ కూడా మట్టి గణపతిని పెడతాం, ప్రకృతిని ఆరాధిస్తామని కూడా తెలియజేశారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసిన విశేషమైన మరి భక్తుల యొక్క స్పందన మీరు చూశారు. అలాగనే మరి అటు సుదర్శన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రవిశంకర్ గారు, అలాగే చూసినట్టు అందరూ కూడా సభ్యులందరూ, సుమన్ నాయక్ గారు, సో వీళ్ళందరి యొక్క సారథ్యంలో శ్రీనివాస్ వీళ్ళందరి యొక్క సారథ్యంలో మరికొన్ని సంవత్సరాలు ఇలాగ ముందుకు వెళ్తామని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి గణపతిని మేము పెడతామని తెలియజేశారు. చూస్తున్న విద్యుత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.